హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. ఇక్కడైతే సండే వ్లాగ్ అనమాట. మోస్ట్లీ సండే అంటే క్లీనింగ్ పెట్టుకుంటారు. ఎంతమంది పెట్టుకుంటారో చెప్పండి నాకు. చాలామంది వీకెండ్స్ అని బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు. సండే క్లీనింగ్ చాలామంది పెట్టుకుంటారు. సో నేను వన్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట. నేను ఎలా డివైడ్ చేస్తాను అంటే, సాటర్డే సండే హాలిడే ఉంటే సాటర్డే ఎక్కడైనా బయటకు వెళ్తాము, సండే క్లీనింగ్ ఉంటుంది. లేకపోతే సాటర్డే క్లీనింగ్ పెట్టుకొని సండే అయినా బయటకు వెళ్తాము. సో వన్ డే క్లీనింగ్ మాత్రం మ్యాండేటరీ. అది మేబీ బయట కానివ్వచ్చు, అంటే ఇంటి లైక్ కారిడార్స్ కానివ్వండి, లైక్ ఇంటి లోపల కానివ్వండి, దుమ్ము ఎక్కడైతే చాలా మరకలు ఉన్నాయో అవన్నీ చూసి వీక్లీ వన్స్ ఇది చేసుకుంటేనే నాకు అదో రకంగా ప్రశాంతత దొరుకుతుంది. లేకపోతే అది ఓసిడి అన్నట్టు, నాకు కొంచెం అది ఎక్కడైనా గలీజ్ ఉంటే కూడా నేను అది చూడలేను అనమాట. సో నాలాగా ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అది ఇలాంటి ఓసిడి ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఏమంటారు, ఎన్నిసార్లు చేసినా అది చేసినట్టే ఉంటుందండి. ప్రతిరోజు అది సర్దినట్టే ఉంటుంది, చేసినట్టే ఉంటుంది. మళ్ళీ పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అది ఎప్పుడూ అక్కడ ఇక్కడ పడుతూనే ఉంటాయి అన్నమాట సామాన్లు అనేవి. సో అంతే, ఇంకా సర్దుతూనే ఉన్నట్టు ఉంటుంది. సరేలే వదిలేద్దాము అంటే అట్లా మనసు ఒప్పుకోదు, గలీజ్గా ఉంటే చూడలేము. సో ఇలా ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో చెప్పండి. సో ఇక్కడైతే అమెజాన్లో ప్రెషర్ వాషర్ అనేది తీసుకున్నాం మేము. అది యూజువలీ కార్ వాష్కి చాలా యూజ్ అవుతుంది. మేము యాక్చువల్లీ తీసుకునేది కార్ వాష్కే, కానీ ఇక్కడ కూడా చాలా బాగా యూజ్ అయింది మాకు. చాలా మరకలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీకు ఆ వాటర్ ఫోర్స్తో మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదైతే ఎక్సలెంట్ అనిపించింది నాకు. అండ్ వర్త్ ఇట్ అండి. లైక్ అరౌండ్ 2,500 3,000 ఏమో పడింది. మీరు లింక్ కావాలి అంటే నన్ను అడగండి కమెంట్ సెక్షన్లో. నేను లింక్ అని టైప్ చేయండి చాలు, నేను ఇస్తాను, పక్కా ఇస్తాను. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారో ఎంత ప్రెషర్ వస్తుందంటే వాటర్, అది మొత్తం నేను వేసిన పెయింట్ ఉంటుంది కదండి, ముగ్గు పెయింట్ వేసాను కదా, అది కూడా పోతుంది అది. సో అర్థం చేసుకోవాలి మీరు అది ఎంత ఫోర్స్ ఉంది అనేది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఇది ఈజీగా వాష్ అయిపోతుంది. ఇది కాకుండా మేమేం చేసామంటే ఆ మొత్తం ఫ్లోర్ అంతా కొంచెం హార్పిక్ మరి విమ్ అవన్నీ మిక్స్ చేసేసి బాగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది అది ఎంత ఫోర్స్ ఉందనేది. ఆ ఫోర్స్తో మీకు ఉన్న మరకలన్నీ వెళ్ళిపోతాయి. ఈవెన్ మీకు 2-వీలర్ క్లీనింగ్కి కూడా ఇది చాలా బాగుంటుంది. టైర్స్ టైర్స్ అంతా చాలా డర్టీ అయిపోయి ఉంటుంది కదండి. సో అది కూడా మీరు ఈ ప్రెషర్తో మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఈవెన్ ఈ బ్రష్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వాటర్తోనే అది వెళ్ళిపోతుంది అనమాట. సో మోటార్ అయితే ఇలా ఉంటుంది అనమాట, చిన్ని మోటారు, చాలా బాగుంది. సో ఇక్కడ నేను చెప్పినట్టు మొత్తం హార్పిక్ విమ్ అవన్నీ వేసేసి బాగా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాము. ఇలాగా సండే ఫ్యామిలీతో పాటు ఈ క్లీనింగ్ కూడా టైం స్పెండ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదండి. ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఇంట్లో ఏదైనా పని లైక్ పంచుకొని చేస్తే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. యూజువల్లీ అంతా ఒకరే చేసుకుంటే అదంత బాగుండదు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు నేను నా హస్బెండ్ ఇది చేస్తుంటే వాడు కూడా చూడండి ఎట్లా హెల్ప్ చేస్తున్నాడో. ఈవెన్ హీ వాంట్స్ టు డూ దట్ అనమాట, హీ వాంట్స్ టు హెల్ప్ అస్. సో ఇది చాలా టైం స్పెండింగ్ అని అనిపిస్తుంది. ఉత్త బయటికి వెళ్ళడమే, షాపింగ్ వెళ్ళడమే, అది తిరగడమే టైం స్పెండ్ చేసినట్టు కాదు. ఇంట్లో ఉంటే కూడా లైక్ మేమేం చేస్తామో ఆ పనులని షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఫైనలీ చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో ఇక్కడ.
అండ్ అమెజాన్ డెలివరీ అయితే వచ్చేసింది. ఏమనుకుని చూస్తున్నారా మీరు? ఇదైతే మేము సెంటర్ టేబుల్ మాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని ఉంది, కానీ అంత డబ్బులు పెట్టాలి అని లేదు దీనిపైన. సో ఏమంటారు, రీజనబుల్గా మంచిది కావాలని అనుకున్నాము. ఇది కొన్నాము, కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదండి. ఇది అమెజాన్లో తీసుకున్నాము. మీకు ఫైనలీ ఇట్లా కంప్లీట్ అయ్యాక నేను చూపిస్తాను చూడండి. ఎంత చిన్నది వచ్చిందండి, మా హాల్కి అది సరిపోలేదు. ఫైనలీ వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. నాకు అంత క్వాలిటీ కూడా అంత నచ్చలేదు ఇది. సో నేనైతే ప్రిఫర్ చేయను. సో ఇది ఫైనల్గా మార్చేసాను నేను. సెంటర్ టేబుల్ లాగా పెట్టలేదు నేను. అది ఎలా పెట్టాను అనేది తర్వాత చూపిస్తాను మీకు. సో వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట ఇదైతే. సో మళ్ళీ కొనాలి సెంటర్ టేబుల్. ఇప్పుడైతే డిసైడ్ అయిపోయాము, ఎక్కువ డబ్బులైనా పర్లేదు, కొంచెం మంచి క్వాలిటీ ఉండేదే తీసుకుందాము అని డిసైడ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడైతే మండే మార్నింగ్ తీసిన వ్లాగ్. పొద్దున్న టెర్రస్ పైన బుజ్జి రోజెస్, బుజ్జి ఇట్లా కనకాంబరాలు పూసాయి అనమాట. అవన్నీ తీసుకొని నేను దేవుడికి పెడతానమాట. సో ఎంత హాయిగా ఉంటుందో నాకు పొద్దున టెర్రస్ పైన వెళ్తే. సో ఇట్లంతా కార్తీక సోమవారం రోజు ఇట్లా నేనంతా పూజ చేసుకుని, సో నైవేద్యం చేసేసి మనస్ఫూర్తిగా పాటలు పాడేసి హాయిగా కార్తీక సోమవారం అనేది. సో మండే మార్నింగ్ ఇది అయిపోయింది. సో ఇది అయ్యాక, పూజ అయ్యాక నేను రెసిపీస్ అనేది నేను మీకు చెప్తాను. డెఫినెట్గా మిస్ కాకండి, మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పూజ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం మాట్లాడతాను నేను. లాస్ట్ టైం అష్టదళ లక్ష్మీ పూజ అనేది నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఒకరు నాకు కమెంట్ చేశారు, వీడియో అర్థం కాలేదు, నార్మల్ పూజనే కదా మీరు దీంట్లో చేసిందే, స్పెషల్ ఏముంది అని. యాక్చువల్లీ అది స్పెషల్ అని కాదండి. అష్టదళ లక్ష్మీ పూజ అంటే ఎవ్రీ ఫ్రైడే నార్మల్ పూజ వేరు, తమలపాకుల్లో పెట్టి బియ్యం వేసి దానిపైన లక్ష్మీదేవిని కూర్చోపెట్టడం వేరు. సో ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల అది అష్టదళ లక్ష్మీ పూజ అయింది అంతే. సో ఇది నేను స్పెషల్గా 5 వీక్స్ మేము సంకల్పం చేసుకొని చేస్తాం కాబట్టి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఇది నేను స్పెషల్గా ఇప్పుడు సృష్టించుకొని చేసింది కాదు. ఇది మా పెద్దవాళ్ళు, మా అత్తగారు ఆల్రెడీ చేశారు. వాళ్ళు చెప్పినందుకే నేను ఇది ఫాలో అయ్యి చేశాను. మీకు కూడా అది మంచి జరగాలి అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరికైనా క్లారిటీ లేదు, ఆ వీడియోలో ప్రాసెస్ అర్థం కాలేదు అంటే ఐఎమ్ రియలీ సారీ. నేను మళ్ళీ ట్రై చేస్తాను ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయడానికి. నేను మళ్ళీ చూసాను ఆ వీడియో, ప్రాసెస్ అంతా నీట్గానే ఉంది. సో మీరు ఇంకా క్లియర్గా కావాలంటే మాత్రం నేను డెఫినెట్గా చేస్తానండి, అది కూడా నాకు మెసేజ్ చేయండి. ఇంకో విషయం మీకు చెప్పాలి. నా మదర్ టంగ్ తెలుగు కాదు, ఐఎమ్ కన్నడ మాది మదర్ టంగ్. తెలుగు ఫ్లూయెన్సీ అంత లేకపోతే ఐఎమ్ రియలీ సారీ, క్షమించండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. నాకు యూజువల్గా తెలుగు అంటేనే చాలా ఇష్టం కాబట్టి నేను తెలుగు వ్లాగ్స్, తెలుగు రీల్స్ అవన్నీ చేస్తుంటాను అనమాట. సో దయచేసి తెలుగు ఫ్లూయెన్సీ అంత బాగాలేకపోతే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తాను, ఎందుకంటే మా వాళ్ళే మీరు కాబట్టి. సో ప్లీజ్ అండి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళండి. సో ఫైనల్లీ ఇక్కడ పూజ అయితే అయిపోయింది అండ్ వీఆర్ కమింగ్ టు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. సో ఇక్కడ మార్నింగ్ లంచ్ బాక్స్కి నేను మా అత్తగారు ఇద్దరు కలిసి చేసింది ఏంటి అంటే ఆలు బాత్ అనేది చేశారనమాట వీళ్ళు. సో ఆ రెసిపీ అనేది నేను మీకు చెప్తాను. యూజువల్గా అంత పర్టికులర్గా క్లియర్గా ఐటమ్స్ టు ఐటమ్స్ నేనేమి షూట్ చేయలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి, అది ఒకటి ట్రై చేయండి. ఇంకోటి అంటే ఆకుకూర కర్రీ అనమాట, ఆకుకూర కర్రీ అండ్ చపాతీ ఫర్ ఇదనమాట, ఏమంటారు డిన్నర్ బాక్స్ అది. సో ఫైనలీ ఇలా అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ఆలు కర్రీకి మీరు ఆలు బాత్కి మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే
ఆలు బాగా కట్ చేసేసేయండి ఫైన్గా. లైక్ మీ షేప్ మీ ఇష్టం, అది ఎలా కావాలి అంటే కొంతమందికి అట్లా లాంగ్ది ఇష్టం ఉండదు కాబట్టి ఆ పీసెస్ మీ ఇష్టం ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకొని బాగా పోపు పెట్టేసి బాగా ఫ్రై అయిపోవాలి. అది క్రిస్పీగా రావాలి ఆలు అనేది. సో ఆ క్రిస్పీగా అయ్యాక అది పక్కన పెట్టుకోండి మీరు. దాని తర్వాత ఇక్కడైతే చపాతీ పిండి నేను కలిపేసుకున్నాను. మొన్న ఐకియాలో కొన్న కొత్త బౌల్ ఇది, అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. పిండి కలపడానికి అని చెప్పాను కదా, సో అందుకే ఈ బౌల్ అనమాట, అందుకే చూపిస్తున్నాను ఇక్కడ. సో కార్తీక సోమవారం ముగ్గు చూసారా ఎంత బాగా వేశారో మా అత్తగారు. సో నేను అనుకుంటున్నాను ముగ్గు వీడియో కూడా తీసి పెడదాము అని. మా అత్తగారు చాలా బాగా వేస్తారు, సో అందుకే ఆ ముగ్గు కూడా తీసి పెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ ఫాలో అయిపోండి మీరు. ఆకుకూరలో యూజువల్గా కొంచెము శనగపిండి అండ్ రవ వేస్తే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా మీరు తిన్నారా, లేకపోతే తినలేదు అంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు క్యాబేజు కట్ చేసుకున్నారు చిన్నగా, పోపులో వేశారు, కొంచెం సాల్ట్ వేశారు. దాని తర్వాత శనగపిండి అండ్ రవ ఒక 2-3 స్పూన్స్ అనుకోండి. సో అంతే అండి, అది చాలా బాగుంటుంది ఆకుకూర కర్రీ, అది కూడా ట్రై చేయండి. ఇదైతే ఆలూ బాత్కి కొంచెం పోపు వేసేసి కొంచెం పసుపు అండ్ ఇంగువ అండ్ కొంచెం కరివేపాకు వేసేసి చింతపండు పేస్ట్ అనేది వేసేసి దాని లోపల అది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఈ పులిహోర పౌడర్ అని ఉంటుంది, అది నేను యాక్చువల్లీ రెసిపీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఆ పౌడర్ ఎలా చేస్తారు అనేది ద బెస్ట్ పౌడర్ అండి. అది ఇంట్లో చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు 1 month వరకు అది బయట ఉన్న మీకు అది చెడిపోదు అనమాట, చాలా బాగుంటుంది. నేను కమింగ్ వీడియోస్లో అది డెఫినెట్గా ఈ పౌడర్ ఏం వేస్తున్నారు కదా, నేను ఈ పౌడర్ ఎలా చేస్తాను అనేది మీకు 100% చెప్తాను. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను చెప్తానండి, లేకపోతే అది వేస్ట్ అవుతుంది. అందుకే మీరు కమెంట్ చేయండి నాకు ఈ పలానా రెసిపీ కావాలి అనేది, నేను ఎంత కష్టమైనా మా అత్తగారితో అది చేపిస్తాను. ఇక్కడైతే ఇది పక్కా అథెంటిక్ బ్రాహ్మిన్ స్టైల్లో ఉంటుంది. ఈ పులిహోర పౌడర్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలాగా ఇది అయిన తర్వాత ఇది బాగా ఒక 2-3 బాయిల్స్ వచ్చాక పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పాను కదండి, ఆలు అండ్ కొంచెం క్రిస్పీనెస్గా ఫ్రై చేసుకొని గ్రౌండ్ నట్స్ అవన్నీ పక్కన ఉంచుకునేది, ఒక 2-3 చిల్లీస్ అంతే, ఇంకా దాని తప్ప ఇంకేం వేయలేదు. ఇది మొత్తం ఇలాగా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసేసుకొని వేడి అన్నము కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను అంత పొడిగా చేయలేదు, ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కాబట్టి వాడికి అంత ఏమంటారు రైస్ చాలా పొడిగా ఉంటే వాడు తినడు, అందుకే కొంచెం మెత్తగా చేసాము. మీరు కావాలంటే లంచ్ బాక్స్కి ఎప్పుడైనా పెట్టేటట్టుంటే కొంచెం పొడిగా ఉంటే చాలా మంచిదండి. సో ఫైనలీ డిన్నర్ బాక్స్ అయితే రెడీ. ఇక్కడ చపాతీ అండ్ ఇక్కడ కొంచెం రెడీ అయిపోయింది. So thank you so much for watching my videos guys, hope you all liked it.